ఇక తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ గవర్నర్ ప్రసంగం వచ్చే 5 ఏళ్ల లక్ష్యాలే ప్రధాన అంశంగా ఆవిడ ప్రసంగం సాగబోతోంది. ఉభయ సభలని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు తమిళసై. గత ప్రభుత్వ తప్పిదాలని ప్రస్తావిస్తూ ప్రసంగం ఉండే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం బీఏసీ సమావేశం ఉంటుంది. సభను ఎన్ని రోజులు నడపాలి అన్న విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించబోతూ ఉండడంతో ఏం మాట్లాడుతారన్న ఉత్కంఠ నెలకొంది. అయితే వచ్చే 5 ఏళ్లలో కొత్త ప్రభుత్వం ఏమేం చేయబోతోంది, ఎలాంటి లక్ష్యాలు పెట్టుకుంది అన్న అంశాలతో గవర్నర్ ప్రసంగం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో గత ప్రభుత్వ తప్పిదాలు, పథకాల అమల్లో లోపాలను కూడా ప్రస్తావించబోతున్నారు. వచ్చే 5 ఏళ్ల పాటు కొత్త ప్రభుత్వం అనుసరించే విధానాల్ని గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకు తెలియచేయనుంది ప్రభుత్వం. విద్యుత్, వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్యారోగ్యం, సంక్షేమ రంగాల్లో అనుసరించబోయే విధానాలు కూడా గవర్నర్ స్పీచ్ లో ఉండబోతున్నాయి. 6 గ్యారంటీల్లో ఏది ఎప్పుడు అమలు చేయబోతున్నారో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. స్పెషల్ కరెస్పాండెంట్ అగస్త్య సిద్ధంగా ఉన్నారు. గవర్నర్ స్పీచ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి అగస్త్య. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సమయంలో శాసనసభ సమావేశాల 3వ రోజు ఈరోజు బిజినెస్లో కేవలం గవర్నర్ స్పీచ్ మాత్రమే ఉంటుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేస్తారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, అదేవిధంగా పాత ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈరోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు. ఆమె ప్రభుత్వం తరఫున స్పీచ్ ఇవ్వబోతారు. ఆ స్పీచ్లో ఎటువంటి అంశాలు ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పైన అనేక విమర్శలు చేసింది. అప్పులు పెద్ద ఎత్తున చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ సందర్భంలో కూడా మంత్రులు చెప్తున్న ఒకటే మాట, అప్పులు పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కార్పొరేషన్ల రూపంలో చాలా పెద్ద ఎత్తున అప్పులు చేశారనేది చెప్తున్నారు. వైట్ పేపర్ తీసుకొని వస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు గవర్నర్ స్పీచ్లో అప్పుల ప్రస్తావన, గత ప్రభుత్వ వైఫల్యాల ప్రస్తావన ఉంటుందా అనే విషయం ఒకటి ఆసక్తిగా మారింది. ఎట్లాగో ఈ కొత్త ప్రభుత్వం చేయబోతున్న పథకాలు, ఇచ్చిన హామీలకు సంబంధించి ఏ విధంగా అమలు చేస్తారు అనే విషయంతో పాటు పట్టణాలు, పల్లెల అభివృద్ధి, ఆరోగ్యము, విద్య ఇటువంటి కీలకమైన అంశాల్లో ప్రభుత్వ విధానాన్ని గవర్నర్ చదువుతారనే విషయం తెలిసిందే. కాకపోతే గత ప్రభుత్వాన్ని ఏ స్థాయిలో విమర్శిస్తారు, గత ప్రభుత్వ తప్పులను ఏ స్థాయిలో ప్రస్తావిస్తారు కొంత ఇంట్రెస్టింగ్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. గవర్నర్ స్పీచ్ పైన అందరి దృష్టి నెలకొంది. గవర్నర్ స్పీచ్ అయిపోయిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఉంటుంది, బీఏసీ మీటింగ్. ఆ మీటింగ్లో శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కేవలం గవర్నర్ స్పీచ్కు ధన్యవాదాలు మాత్రమే చెప్పాలనుకుంటే కనుక రేపటితోటి శాసనసభ ముగుస్తుంది. లేదు అనుకుంటే ఇంకా బిజినెస్ ఇంకా ఎక్కువగా ఉంటే కనుక ఇంకొన్ని రోజులు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థాంక్యూ అగస్త్య.